అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన కిచెన్లో ఇంట్లో సులభంగా ఆరోగ్యంగా చాలా రుచిగా ఉండే పచ్చి శనగల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. వీటిని శనగబుడ్డలు అంటారండి. ఈ శనగబుడ్డల్ని గింజలు ఒలుచుకోవాలి. ఇలా గింజల్ని ఒలిచి వాటర్లో వేసి పెట్టుకోవాలి. శనగల కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసి వేపుకోవాలి. ధనియాలు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేపుకోవాలి. అలాగే ఒక 10 చిన్న చిన్న ముక్కల ఎండు కొబ్బరిని కూడా వేసి వేపుకోవాలి. ఇవంతా కాస్త వేగిన తర్వాత 10 జీడిపప్పులను కూడా వేసి వేపుకోవాలండి. ఇలా వేపుకున్న వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. మనకు మామూలుగా ఇంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎలాగూ ఉంటాయండి, వాటితోనే వేసుకోవచ్చు. కానీ మనం అప్పటికప్పుడు ఇలా వేయించి మసాలాలు చేసుకున్నాము అంటే కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి. అవి చల్లారేలోపు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించాలి. ఉప్పు పసుపు వేయటం వలన మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, కొబ్బరి ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న ధనియాలు, కొబ్బరి వేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే గుప్పడంత కొత్తిమీరను కూడా వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన ఉంచండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం రండి. ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఒక పెద్ద టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు వేయించాలండి. టమోటా కాస్త మెత్తబడ్డాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని వేసి వేపుకోవాలి. మసాలా దినుసులన్నీ మనం ఆల్రెడీ వేయించాము, కానీ మళ్ళీ ఒకసారి మసాలా అంతా బాగా వేగే రకంగా వేపుకోవాలి. మసాలా కాస్త వేగిన తర్వాత మనం వాటర్లో వేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, ఆ వాటర్ వంపేసి శనగలను మాత్రమే ఈ మసాలాలో వేసి వేపుకోవాలి. శనగల్ని మసాలాలో వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా కలిపి తర్వాత మూత మూసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. తర్వాత మన గ్రేవీకి కావాల్సినంతగా వాటర్ని పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. పచ్చి శనగలు అంటే కేవలం రుచికి మాత్రమే కాదండి, వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్తో నిండిపోయి ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి, అలాగే జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. మనకు ఇవి సీజనల్గా మాత్రమే దొరుకుతాయి కదండి, ఓన్లీ ఈ టైంలో మాత్రమే. కాబట్టి దొరికినప్పుడు ఖచ్చితంగా వీటిని తీసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రూపంలో మనం వేయించుకొని తీసుకోవచ్చు, లేదా చాట్ లాగా తీసుకోవచ్చు, లేదు ఇలా కర్రీ చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చాలా బాగుంటాయండి. చూడండి, మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లు. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పును సరి చూసుకొని పైనుంచి 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, పచ్చి శనగల కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.